వెలుగుమట్ల ప్రాంతంలో వందల పేదల ఇళ్లను కూల్చివేసి ప్రజల కన్నీళ్లతో చెలగాటమాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి యావత్ తెలంగాణ ఉన్న పేద జాతి అంతా కూడా వాళ్ళకు సంఘీభావం చెప్పడమే కాకుండా ఈ ప్రభుత్వం కూలిపోవాలని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ఆనాటి అహంకారపు ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి శపథం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పట్టం కడితే అందులో ప్రధాన పాత్ర పోషించిన జిల్లా ఖమ్మం జిల్లా. ఇక్కడ 10 సీట్లుంటే, ఖమ్మం జిల్లాలో 10 సీట్లుంటే సిపిఐ ఒక సీటుతో కలుపుకొని 9 సీట్లు గెలుచుకున్నటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఒక రెవెన్యూ మంత్రి గారు ఉంటారు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉంటారు. అంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నటువంటి అతి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి జిల్లా కూడా ఈ జిల్లానే. ఖమ్మం ప్రజలంతా కూడా సంబరపడరు కావచ్చు, మాకు 3 మంత్రిత్వ శాఖలు వచ్చినాయి, ఈ జిల్లా సుభిక్షంగా సురక్షితంగా కూల్చివేసిన గుడిసెలు, కూల్చివేసిన ఇళ్లతో నేను ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఒక హైడ్రా తెచ్చి హైదరాబాద్ నగరంలో వేలాది మంది పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఒక మూసి ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఖమ్మంలో కూడా అదే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ మాత్రమే కాదు, ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆనాటి సమైక్య రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, ఇవాళ కర్నూలు, కడప, తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కన్న ఊర్లో ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మా నాన్నను అక్కడే వదిలిపెట్టి కన్న పిల్లల్ని వేసుకొని హైదరాబాద్కో, ఖమ్మంకో, వరంగల్కో, కరీంనగర్కో వచ్చి పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, పూలు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లల్లో పని చేసుకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లల్లో బట్టలు ఉతికి బతికేవాళ్ళు, ఆటో నడుపుకొని బతికేవాళ్ళు, రిక్షాలు తొక్కుకొని బతికేవాళ్ళు, ఇవాళ షాపులలో పనిచేసేవాళ్ళు. వీళ్ళంతా వాళ్ళకు ఇల్లు కిరాయి పే చేసే కెపాసిటీ కూడా ఉండదు. వాళ్ళకు నగరంలో ఎక్కడైనా ప్రైవేటు భూములలో గుడిసెలు వేసుకుందామంటే ఉండనివ్వరు. కాబట్టి విసిరేసినట్టుగా ఊరికి బయట జనసంచారం లేని దగ్గర, కరెంటు లేని దగ్గర, మంచినీళ్ళు లేని దగ్గర పాములు కరుస్తాయి, తేలు కరుస్తాయి అని తెలిసినప్పటికి కూడా, వాళ్ళ ప్రాణాల ముప్పు ఉన్నప్పటికి కూడా విసిరేసినట్టుగా గుడిసెలు వేసుకుంటారు వాళ్ళు. పాపం గుడిసెలు వేసుకొని ఇక్కడి నుంచి పని చేసుకుంటారు వాళ్ళు. అట్లనే గుడిసెలు వేసుకున్న జనం, వీళ్ళు కొత్తగూడెం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు భూపాలపల్లి నుంచి వచ్చిండ్రా, వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు నల్లగొండ జిల్లా నుంచి వచ్చిండ్రా, కానీ వీళ్ళందరూ కూడా పేదలు మాత్రమే. వీళ్ళందరూ రెక్కాడితే కానీ డొక్కనిండని వాళ్ళు. చిన్న పిల్లల్ని ఇళ్లల్లో వదిలిపెట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పున్నప్పటికి కూడా పని చేసుకోకపోతే, భార్యాభర్తలు పని చేసుకోకపోతే నడవదు కాబట్టి అట్లా పని చేసుకున్న వాళ్ళు. భూదాన్ ఒకనాడు ఈ రాష్ట్రంలో వినోబా భావే ఆ మహానుభావుడు పేదవాళ్లకు నిలవ ఉండాలని, పేదవాళ్ళకింత భూమి ఉండాలి, ఇల్లు ఒక సెంటిమెంటు, భూమి ఒక సెంటిమెంట్ అని చెప్పి భావించి ఆనాడు వినోబా భావేకి, ఆనాటి భూమి కలిగిన వాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు వేల ఎకరాలను ఆనాడు దానం చేశారు. అలాంటి దానం చేసిన భూములలో వెలుగుమట్ల కూడా ఒకటి. ఇక్కడ సర్వే నంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నంబర్లలో 62 ఎకరాల 7 గుంటల భూమి, 62 ఎకరాల 7 గుంటల భూమి. ఇది 2014లో గుడిసెలు వేసుకున్న నాటికి, ఇక్కడ పేద ప్రజలు అడ్డా పెట్టే నాటికి దీన్ని ఎవడు దేకటోడు కాదు. ఇవాళ అలాంటి భూములలో 2014 నుంచి వెళ్ళి 19 వరకు గుడిసెలు వేసుకొని, రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తున్న ప్రజలకు
ఆనాటి ప్రభుత్వం కూడా, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ భూమి మీద కన్నేసి కూల్చే ప్రయత్నం చేసింది. కానీ ఆనాడు శాసన చేయలేకపోయింది ఆ ప్రభుత్వం. ప్రజల తిరుగుబాటుకు, ప్రజల యొక్క ఐక్యత ముందు ఆనాడు అది కూల్చివేయడం సాధ్యం కాలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చివేతలు, డిస్ట్రక్షన్, డిమాలిషన్, ఇవాళ డిస్ట్రక్షన్, డిమాలిషన్ ఇవాళ వాళ్ళ ఎజెండాలో ఉంది. కాబట్టి వీళ్ళకు ఇండ్లు కట్టించడం చేత కాదు, భూములు పంచడం చేత కాదు, పేదల బతుకులలో వెలుగు నింపడం చేత కాదు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ పేదలు ఇంటున్న ఇళ్లను కూలగొట్టడం చేతనవుతుంది. పేదలు దున్నుకుంటున్న అసైన్మెంట్ భూములను గుంజుకోవడం చేతనవుతుంది తప్ప పేదలకు న్యాయం చేసే చేత కాదు వీళ్ళకి. ఇవాళ వీళ్ళు పాపం అనేక సార్లు కోర్టు మెట్టెక్కిండ్రు. అయ్యా మేము మనుషులం, మేము పేదవాళ్ళమే కావచ్చు కాక, కానీ మేము మనుషులం, మేము వేసుకున్న ఇండ్లు, మేము వేసుకున్న గుడిసెలు ఇవాళ ఇది వినోబా భావే గారికి దానం చేసినటువంటి భూములలో వేసుకున్నాం. మేము వేసుకున్న భూములలో మాకు కరెంట్ ఇస్తలేరు, మాకు నీళ్ళు ఇస్తలేరు, మాకు కనీస సౌకర్యం లేవంటే ఆనాడు 2019లోనే చెల్లా కోదండరామ్ గారు పాపం ఆ జడ్జి గారు వాళ్ళకు నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకు కరెంట్ ఇవ్వండి అని చెప్పి వారు కోరిండ్రు. కానీ కరెంట్ ఇవ్వలేదు దుర్మార్గులు, నీళ్ళు ఇవ్వలేదు దుర్మార్గ ప్రభుత్వాలు. అయినా జనరేటర్లు పెట్టుకొని వాళ్ళు జీవిస్తున్నారు. అసలు మీరు మనుషుల, పశువుల, పాలకులు అనే వాళ్ళు ఎవరి కోసం ఉండాలి? మీ ఆలోచన ఎవరి వైపు ఉండాలి? ఇన్ని వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు, మరి వీళ్ళకి నీళ్ళు అయితే ఇద్దాం, వీళ్ళకి కరెంట్ ఇద్దామంటే సోయి జ్ఞానం కూడా మీకు లేదు. ఇలా ఆనాటి ప్రభుత్వం అట్టే చేసింది, ఇలా ఈనాటి ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. నీళ్ళు ఇచ్చుడు కాదు, కరెంట్ ఇచ్చుడు కాదు, ఏకంగా గుడిసెలే కుప్పకూల్చింది. వాళ్ళ దొంగల్లాగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఏ కోర్టు మీకు ఆర్డర్ ఇచ్చింది? కోర్టు ఎక్కడ ఆర్డర్ ఇవ్వలే. వీళ్ళే కోర్టు మెట్లెక్కి మాకు పట్టాలు ఇవ్వండి, మాకు ఆనాడు 2014లోనే మాకు వాళ్ళు పట్టాలు ఇచ్చిండ్రు, మాకు వీటిని అథెంటిక్గా చేయండి, మా మీద కనికరించమని చెప్పి కోర్టు మెట్లెక్కితే కోర్టు ఏమన్నదంటే చూడమని చెప్పింది. వాళ్ళు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ డిమాండ్లు పరిశీలన చేయండి, ఒక వ్యూ తీసుకోమని చెప్తే ఇవాళ సిసిఎల్ఏ ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉండే సిసిఎల్ఏ సుమోటోగా కోర్టు చూడమన్నది. కాబట్టి కోర్టు చూడమన్నది, కానీ కోర్టు 4000 మంది పోలీసు వాళ్ళతోటి ఉదయం 4 గంటలకు లేచి వచ్చి పిల్లా జల్లా చూడకుండా, కట్టు బట్టలను కూడా తీసుకొనియకుండా ఇవాళ మీరు గిట్ల కళ్ళ ముందే కూల్చివేయాలని చెప్పి మాత్రం చెప్పలేదు. కానీ సిసిఎల్ఏ మాత్రం చూడమని చెప్తే ఇవాళ వీళ్ళు ఈ ఆర్డర్ ఇచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ దుర్మార్గ ప్రభుత్వం మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తూ ఉన్నా, ఎన్ని భూములు అయితే ఇవాళ అసైన్మెంట్ భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే ఇవాళ ఇనాం భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే భూదాన్ భూములు ఉన్నాయో, ఇలా ఎవరి చేతిలో ఉన్నాయి? లెక్క తీయగలిగే దమ్ము, ధైర్యం నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు పెద్దవాళ్ళు కట్టుకున్న విల్లాల జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్ జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫంక్షన్ జోలికి పోరు. మీకు కనపడేదల్లా పేదవాళ్ళు కట్టుకునేటువంటి 60 గజాల 100 గజాల ఇళ్ళ జోలికి మాత్రమే పోయే దమ్మును తప్పుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ వెలుగు మట్టలో ఉండేటువంటి ఆటో నడుపుకునే వాళ్ళు, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ మీద 4000 మంది పోలీసులతో ఇలా ఇంత దౌర్జన్యం చేయాల్సిన అక్కర ఉన్నదా? ఇదని శత్రుదేశమా? ఇదేమన్నా వీళ్ళైనా శత్రువులా వీళ్ళు? అంటే పేదల పట్ల మీకుండే వైఖరి ఏందో, పేదల పట్ల మీరు అవలంబించే తీరేందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ నేను అంటా ఉన్నా, ఇవాళ హైదరాబాద్లో కూడా ఇదే పని చేసిండ్రు, ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ సర్వే నెంబర్ 147, 148, 149 ఇది 62 ఎకరాల 7 గుంటల భూమి అని చెప్తున్నారు కదా. వీళ్ళు వేసుకున్నది 31 ఎకరం కదా. మిగతా 31 ఎకరాల భూమిని ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు కలెక్టర్ గారు? ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు? నీ ఆనాటి రెవెన్యూ అధికారుల యొక్క దొంగల్లాగా ఆ భూములు ప్రైవేటులో కట్టబెట్టిన దాన్ని మీరు ప్రస్తావించగలరా? మీరు చెప్పండి. ఇవాళ మీరు ఐఏఎస్లు చదువుకున్నా, ఐపీఎస్లు చదువుకున్నా, బాసుల ఆజ్ఞలకు తల ఒగ్గి
బానిసలాగా పనిచేస్తున్నారు తప్ప నిజమేందో న్యాయమేందో చెప్పగలిగే దమ్ము మీకు లేదు, దాన్ని ఆచరించే సత్తా మీకు అంతకంటే కూడా లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఏనాటికి కూడా ఎంత పెద్దవాళ్ళైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఇవాళ మీరు దుర్మార్గాలు చేస్తుండొచ్చు, నీకు అది ఉందని, ఇవాళ దౌర్జన్యం చేస్తుండొచ్చు, నీ చేతిలో అధికారం ఉందని, కానీ పర్మనెంట్గా చేసే అధికారం నీకు లేదు. నీకు ఎన్ని సంవత్సరాలు కట్టబెట్టినామే? ఉంటే గింటే నీ ప్రభుత్వం ఉంటే 2028 వరకు మాత్రమే ఉంటుంది తప్ప తదుపరి ఉండదు. ఆనాడు ఎన్నెన్ని హామీలు ఇస్తారు మీరు, ఎన్నెన్ని హామీలు ఇస్తారు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 రకాల పనులు చేస్తా అని చెప్పిండ్రు. పనులు దేవుడెరుగు. ప్రతి మహిళకి ఇచ్చే 2500 రూపాయలు దేవుడెరుగు, 4000 రూపాయల పెన్షన్ దేవుడెరుగు, పేదలకు ఇండ్ల జాగలు దేవుడెరుగు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు దేవుడెరుగు. కానీ ఉన్న ఇండ్లు కూల్చేసి పేదల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గ ప్రభుత్వం ఇది, దుర్మార్గ ప్రభుత్వం ఇది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే ఆ ప్రభుత్వం కూలిపోవడానికి 10 ఏళ్ళు పట్టింది, కానీ నీ ప్రభుత్వం కూలిపోవడానికి ఇక 3 ఏళ్ళు కూడా పట్టదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ ఏ భూదాన్ భూములైతే ఈ జిల్లాలో ఉన్నాయో వాటి రికార్డులన్నీ కూడా బయటపెట్టండి, ఎవరి కబ్జాలో ఉన్నాయో బయటపెట్టండి. ఇక్కడ ఈ వెలుగుమట్ల గ్రామంలో ఈ 147, 148, 149 62 ఎకరాల 7 గుంటల భూమి ఇది ఎవరెవరి దగ్గర ఉందో మొత్తం తీసే ప్రయత్నం చేయండి. నీకు నిజాయితీ ఉంటే ఇవాళ ఎంతమంది ఇండ్లు అయితే కూల్చివేసినావో నీవే ఇగో ఇదే జాగాలో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూములు వెంటనే కట్టేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎవరి జాగాలలో వాళ్ళకు డబుల్ బెడ్రూములు కట్టేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ పేద కుటుంబం అయితే గ్యాస్ సిలిండర్లు కోల్పోయి, వండుకునే స్టవ్లు కోల్పోయి, ఇంట్లో ఫ్యాన్లు కూడా మొత్తం ధ్వంసం చేసి కట్టుబట్టతో బయటకు వచ్చిందో వాళ్ళ సామాను ఎంత నష్టం చేసినావో అలాంటి వాళ్ళకు 50,000 లక్ష రూపాయల వాళ్ళకు నష్టపరిహారం ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ సీసీఎల్ఏ సుమోటోగా ఇట్లాంటి దొంగ రిపోర్ట్ ఇచ్చి దొంగ ఆర్డర్ ఇచ్చి కూల్చివేసిండో ఆ కూల్చివేతకు బాధ్యులైన వాళ్ళందరూ కూడా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా ముఖ్యమంత్రి తప్పు జరిగింది, క్షమాపణ కోరుతున్నా అని చెప్పి వెంటనే ఈ పని కనుక చేయకపోతే ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇక్కడ 100 మంది ఉండొచ్చు అని చెప్పి, మీరు అనుకుంటున్నారు ఇదే వాళ్ళు శాపనార్థాలు పెడతారు, ఏడతారు, కన్నీళ్ళు కాడతారు, మీకు ఏం చేయాలని చెప్పి. కానీ ఓట్లేసి గెలిపించేది ఈ పేదలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నీ పెద్ద కాలనీ నుంచి ఓట్లేరు బాబు, నీకు ఓట్లు వేసేది గుడిసెల్లో ఉన్నవాళ్ళు, బస్తీలలో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు వేస్తారు. ఆ విషయం మర్చిపోకు. ఒక రేవంత్ రెడ్డి గారు మీలాగా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఈ పని చేసి ఉంటే ఇలా హైదరాబాద్లో కానీ ఇతర జిల్లా హెడ్ క్వార్టర్లలో కొన్ని 100,000 బస్తీలు వచ్చేటి కావు. ఆనాడు వేసుకున్న గుడిసెలకు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చిండ్రు, వాళ్ళకు రకరకాల పద్ధతిలో వాళ్ళకు ఓనర్షిప్ వచ్చింది, వాళ్ళు ఇలా జీవిస్తున్నారు. కానీ నీలాగా నువ్వు ఒక్క బస్తీ కూడా నీ కాలంలో రాలే, ఈ రాకపోగా అనేక బస్తీలు కూలగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొట్టిన ప్రభుత్వంగా నిలిచిపోయింది. కాబట్టి తప్పకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీగా అనాదిగా మేము మొదటి నుంచి కూడా కొట్లాడుతున్నాం. ఒక బద్దంబాలెడ్డి నగర్ వచ్చింది మా దగ్గర హైదరాబాద్లో, ఒక వాజ్పేయి నగర్ వచ్చింది, ఒక మా ఆయంలో అనేక రకాల గుడిసెలేసి వాళ్ళకి కాపల కాసి వాళ్ళను ఆదుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. కూల్చివేతున్న చరిత్ర మీది. ఇవాళ టర్క్మెన్ గేట్ కాడ ఢిల్లీలో టర్క్మెన్ గేట్ కాడ పేద ఇళ్ళ కూల్చివేసి ఆ భూములు ఎట్లయితే మారుతి కంపెనీ కట్టబెట్టిందో గదే మీ చరిత్ర, గదే మీ ఆచరణ తప్ప ఇంకోటి కాదు. పేరుకు మాత్రమే పేదల ప్రభుత్వం అని చెప్తారు, పేరుకు మాత్రమే అనగానే వర్గాల పార్టీ అని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని చెప్తారు. నీ ఇందిరమ్మ రాజ్యంలో మా వెలుగుమట్ల ప్రజలు లేరా? నీ ఇందిరమ్మ రాజ్యంలో మా వెలుగుమట్ల ప్రజలు లేరా? నీ ఇందిరమ్మ రాజ్యంలో మా హైదరాబాద్లో నివసిస్తున్న బస్తీ ప్రజలు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ నీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ మాట్లాడితే ధర్మం కావాలి, న్యాయం కావాలి, చట్టం కావాలంటున్నావు. ఏ చట్ట ప్రకారంగా ఇక్కడ కూల్చేసినావు? ఏ ధర్మం ప్రకారంగా పేదల బతుకుల్లో మట్టి కొట్టినావు? ఏ న్యాయం ప్రకారంగా ఇవాళ బుల్డోజర్లతో 4,000 మంది పోలీసులు పెట్టుకొని అమాయక ప్రజల గూడు చెదరగొట్టినావో చెప్పాల్సిన బాధ్యత మీ ముందు ఉంది.
మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పేదలకు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఇలా వాళ్ళకు ఈ వెలుగుమట్ల ప్రజలకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు కట్టించేంత వరకు, వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ బాధితుల పక్షాన ఉండి వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం కోసం మాత్రమే నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడికి వచ్చిన కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అమ్మాయి